ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. రాత్రంతా కాపాడి దేవుడు ఈ నూతన దినాన్ని మరి చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రమయ్యా, దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాత్రంతా కాపాడి మంచి నిద్రనిచ్చిన తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచునే. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచునే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగనే నా అంతరంగమంతయును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగనే నా అంతరంగమంతయును. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగునుగాక, శుభములు కలుగునుగాక, ఈ దినము కావలసిన ఆశీర్వాదాలు కలుగునుగాక. అలాగే ఈరోజు మరి ప్రయాణం చేస్తుంటే వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగునుగాక. ఈరోజు తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా యేసు నామంలో సఫలమవునుగాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి సంవత్సరం అంతా దేవుడు కృపనిచ్చి ఆరోగ్యమిచ్చి బలమునిచ్చి మరి ఇలాంటి మరి పుట్టినరోజులు శుభదినాలు ఇంకా అనేకము చేసుకునే కృపను దేవుడు దయచేనుగాక. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యమనిచ్చునుగాక. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేనుగాక. అలాగే వివాహం కాని బిడ్డలు కూడా వివాహాలు ఉన్నట్లుగా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించినట్లుగా, అలాగే ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రమోషన్లు దయచేయనట్లుగా, అలాగే బిజినెస్లు వ్యాపారాలు చేస్తున్న వారు కూడా మంచి వ్యాపారాలు జరుగున్నట్లుగా, సొంత గృహాలు లేక మరి అద్దె గిళ్ళలో ఉంటూ మరి ఎంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలు కూడా మరి మంచి సొంత గృహాలు కట్టుకుని మరి కృపను దేవుడు దయచేనుగాక. అలాగే అప్పు సమస్యలతో, నానా సమస్యలతో, ఇబ్బందులతో ఉన్న ప్రతి బిడలను అటు ఇబ్బందులను విడిపించునుగాక. వీటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన మీటింగ్లు కూటాలన్నిటిని బట్టి మరి దైవ సేవకుల కుటుంబాలు బట్టి విశ్వాసముతో పరిచయం చేస్తున్న దైవ సేవకులను దేవుడు దీవించి బలపరిచి వాడుకున్నట్లుగా వారికి ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి క్రైస్తవ సమాజం అంతటి బట్టి అలాగే మన దేశము మన దేశ అధికారులను బట్టి ప్రజలందరిని బట్టి మన దేశము మరి శాంతి సమాధానంతో ఉన్నట్లుగా మరి వస్తున్నటువంటి ఆ కరువు నుండి దేవుడు విడిపించినట్లుగా అలాగే ప్రపంచ దేశాలు సమాధానమును దేవుడు దయచేసినట్లుగా యేసే కృప పరిచయం బట్టి దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి పరిచారకులను బట్టి ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి సహకరిస్తున్న వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ప్రతిరోజు ఈ యొక్క అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. మరి ఈ రోజు గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ రోజు మరి ముఖ్యంగా
శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన అండి. ఉదయం 10 గంటల నుండి లైవ్ వస్తుంది. అయితే లైవ్ మాత్రం దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, మరి అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి లైవ్ అండి. మిగతా వాళ్ళందరూ మందిరానికి తప్పకుండా రండి. 10 గంటలకి పెట్టామండి, ఎందుకంటే మరి భయంకరమైన వేడి కాబట్టి మరి సమయం గుర్తుపెట్టుకోనండి. అలాగే సాయంకాలము కూడా ప్రార్థన ఉంటుందండి. పరిశుద్ధాత్మ సిద్ధపాటు విజ్ఞాపన కూడుకుంటుంది. అలాగే ఉదయం ఆదివారపు ఆరాధన కూడా 9 గంటల 30 నిమిషాలకండి. సమయము మరి చేంజ్ చేస్తాం కాబట్టి 3 నెలలు మరి వేసవి కాలం కాబట్టి మరి ఈ సమయాన్ని గుర్తుపెట్టుకొని మీకు తెలిసిన వారికి తెలియచేయండి. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. కీర్తనల గ్రంథం అండి, 18వ అధ్యాయము 35వ చరణం చదువుతానండి. 18, 35వ చరణం. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఆమేన్, హల్లెలూయా. దావీదు అంటున్నాడండి ఇక్కడ, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. చూడండి, దావీదు మంచివాడు కదండి, మరి అతని మంచితనం బట్టి కాదంట గొప్ప చేసింది. అలాగే దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అలాగే 7 సార్లు దేవుని స్తుతించే వ్యక్తి. చిన్ననాటి నుండే మరి భయభక్తులలో ఎదిగినటువంటి వ్యక్తి. అయితే ఆయన భక్తిని చూసో, లేదా 7 సార్లు మరి దేవుని స్తుతిస్తున్నాడనో, లేదా 3 సార్లు మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడనో, మరి దానిని బట్టి మరి దేవుడు ఆస్వాదించలేదు. దానిని బట్టి మరి దావీదు హెచ్చింపబడలేదు. దానిని బట్టి మరి దేవుడు దావీదును రాజుగా మరి ఎన్నుకోలేదు. కానీ దేనిని బట్టి అంట ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడండి దావీదు, నీ సాత్వికమేనయ్యా నన్ను గొప్ప చేసింది. ఎందుకంటే దావీదు మరి తప్పు చేసినప్పటికీ మరి దేవుడు అతనికి కృపనిచ్చాడు. అలాగే నీ యొక్క మరి నీ ఇంట్లో ఉన్నటువంటి వారికి తప్పకుండా సింహాసనము నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినట్టుగా మరి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడండి. దావీదు తప్పు చేసినప్పటికీ మరి తెలుసు కదండి, బెత్స విషయంలో తప్పు చేశాడు, అలాగే ఊరి విషయంలో తప్పు చేశాడు, జనులను లెక్కించే విషయంలో తప్పు చేశాడు. అలాగే ఇటీవల మరి దైవ సేవకుడు చెప్తున్నాడు, దావీదు 10 తప్పులు చేశాడంట. 10 తప్పులు చేసినా కూడా మరి దేవుడు క్షమించి మరి అతన్ని గొప్ప చేశాడంట. చూడండి, మరి దావీదు అంటున్నాడు, మరి నా భక్తి జీవితం నన్ను ఏమీ చేయలేదు, కానీ నీ సాత్వికను బట్టి నేను గొప్పవాడిని అయ్యాను. నీ సాత్వికాన్ని బట్టి ఎన్నికలేని నన్ను, గొర్రెల కాపరిగా తిరుగుతున్నటువంటి నన్ను, అడవిలో తిరుగుతున్నటువంటి నన్ను, ఇదిగో నీ ప్రజలకు రాజుగా నన్ను అభిషేకించుకున్నావయ్యా. ఇది నీ సాత్వికమే. నాలో ఏ మంచి లేదు. నేను ఎన్నో తప్పుల మీద తప్పులు చేసినప్పటికీ నన్ను క్షమించి నీ సాత్వికతను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరంను బట్టి నన్ను ఇంత వాడిని చేస్తావయ్యా అని ఇక్కడ మరి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మరి ఈ దిన వరకు ఈ రీతిగా ఉన్నామంటే మరి దేవుని సాత్వికతను బట్టే కదా. మరి మనం ఎన్నిసార్లు మరి దేవునికి వ్యతిరేకంగా తిరగలేదు, ఎన్నిసార్లు మరి అబద్ధాలు చెప్పలేదు, ఎన్నిసార్లు మరి యేసయ్య హృదయాన్ని బాధ పెట్టలేదు, ప్రభు హృదయాన్ని బాధ పెట్టలేదు, ఎన్నిసార్లు తిరుగుబాటు చేయలేదండి. అయినా కూడా మనం ఇంకా బ్రతుకున్నామంటే, ఇంకా మనం ఊపి పెలుస్తున్నామంటే ఆయన సాత్వికమును బట్టి, ప్రభు యొక్క సాత్వికను మనం ఎడలు చూపుతున్నాడు కాబట్టి మరి మనము ఇప్పటి వరకు సజీవ లెక్కంగా ఉన్నాడు. మత్తయి సువార్త 11:29 మరి చక్కటి మాటలు ఉంటాయండి. చూడండి, మత్తయి సువార్త 11:29 ఇది చదివేసి నేను ప్రార్థన చేస్తానండి. 11:29 నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఆమేన్. మన ప్రభువు సాత్వికుడు. ఆయన దగ్గర సాత్వికం నేర్చుకోవాలంట. ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అట్టి రీతిగా మరి సాత్వికంగా ఉండాలని ఈరోజు మరి దేవుని వాక్యం మనకు
సెలవిస్తా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన ప్రభు సాత్వికుడు, ఆయన పాదాల దగ్గరకు వచ్చే సాత్వికతను నేర్చుకుందాం. అటు కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము ప్రభువా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన, ఇదిగో దావీదు అంటున్నాడు, నీ సాత్వికమే నన్ను గొప్ప చేసను అని అంటున్నాడు తండ్రి. అవును, మరి మా జీవితాల్లో ఎన్నెన్నో మేలులు మేము చూస్తున్నాం, పొందుకుంటున్నాం, ఆశీర్వాదాలు చూస్తున్నామంటే అది మా మంచితనం కాదు, మా గొప్పతనం కాదు ప్రభువా, కేవలం నీ సాత్వికతను బట్టే మరి మేము అట్టి కార్యాలు చూడగలుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద మరి సాత్వికత నేర్చుకోమంటున్నా. అవును ప్రభువా నాయన, యేసయ్య పాదాల సన్నిధిలో మేము నేర్చుకోవాలి తండ్రి. నాయన, నీకులాగా మేము జీవించాలి, నీలాంటి మరి హృదయం కలిగి సాత్వికత కలిగి మేము ఈ లోకంలో జీవించినట్లుగా సహాయం చేయ. ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాలను ఆస్వాదించండి ప్రభువా, మేలుల చేత నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ కృపా క్షేమములు మా వెంట వచ్చును గాక యేసయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమును మీకును పరిశుద్ధులందరికీ తోడైనగాక. ఆమేన్.